హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే జొన్న రవ్వతో కిచిడిని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసిన ఈ జొన్న రవ్వ కిచిడిని వారంలో ఒక 2-3 సార్లు తీసుకున్నాము అంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముఖ్యంగా ఎదిగే పిల్లలకి స్కూల్కి వెళ్ళి రాగానే సాయంత్రం పూట ఒక్క బౌల్ ఇచ్చాము అంటే శరీరానికి తగినన్ని పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఈ కిచిడి ప్రిపేర్ చేయడం కోసం ముందుగా జొన్న రవ్వని నానబెట్టుకోవాలి. మిల్లెట్స్తో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా కానీ ఖచ్చితంగా మిల్లెట్స్ని నానబెట్టిన తర్వాత మాత్రమే ప్రిపేర్ చేయాలి. అప్పుడే వాటిలో ఉండే పోషక విలువలన్నీ కూడా శరీరానికి సమృద్ధిగా అందుతాయి. ఇక్కడ నేను జొన్న రవ్వని బయట మార్కెట్లో కొన్న రవ్వనే వాడుతున్నానండి. కావాలి అంటే ఈ రవ్వని ఇంట్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ నీళ్ళని పారబోసి రవ్వ మునిగే వరకు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మిల్లెట్స్తో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా కానీ ఖచ్చితంగా నానబెట్టిన తర్వాత మాత్రమే ప్రిపేర్ చేయాలి. ఇక్కడ నీళ్లు పోసి రాత్రంతా పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ కందిపప్పుని తీసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే జొన్న రవ్వ తీసుకున్నామో సేమ్ మళ్ళీ అంతే క్వాంటిటీ. ఇక్కడ నేను 1 కప్పు వరకు కందిపప్పుని తీసుకుని ఈ కందిపప్పుని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. కందిపప్పుని కిచిడి ప్రిపేర్ చేయడానికి గంట ముందు మాత్రమే నానబెట్టాను. ఈ పప్పు నానడానికి పెద్ద టైం ఏమి పట్టదు కదండి, కాబట్టి 1 గంట నానితే సరిపోతుంది. ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి రాత్రిపూటే రవ్వని నానబెట్టాను. నెక్స్ట్ డే ఈ కందిపప్పుని నానబెట్టాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రాత్రంతా నానబెట్టిన తర్వాత రవ్వని చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఖచ్చితంగా ఇలా జొన్న రవ్వ నానాలి. ఈ జొన్న రవ్వ ప్లేస్లో ఏ రవ్వనైనా తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ కందిపప్పును కూడా చూడండి, గంట తర్వాత చూపిస్తున్నాను. ఇలా నొక్కి చూస్తే పప్పు 2 ముక్కలు అవ్వాలి. ఈ విధంగా నానాలి. ఇట్లా నానింది అంటే పప్పు కూడా చక్కగా ఉడుకుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ 1 కప్పు జొన్న రవ్వ 1 కప్పు కందిపప్పు తీసుకున్నాం కదండి. మొత్తం 2 కప్పులు తీసుకున్నాం కదా. సేమ్ మళ్ళీ అదే కప్పుతో 10 కప్పుల వరకు నీళ్లు తీసుకుంటున్నాను. ఇలా 10 కప్పులు నీళ్లు తీసుకున్నాము అంటే జొన్న రవ్వ కిచిడి చాలా బాగా ప్రిపేర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాత్రని స్టవ్ మీద పెట్టి కొంచెం దాల్చిన చెక్కని ఒక 4-5 వరకు మిరియాలు తీసుకుని ఈ నీళ్ళని కాస్త వేడి చేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేడి చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన రవ్వని వేస్తున్నాను. నీళ్ళేమీ రాకుండా రవ్వని వేస్తున్నాను. ఆ తర్వాత కందిపప్పును కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక పొంగొచ్చే వరకు ఉడికించాలి. అయితే ఇక్కడ రవ్వ నానబెట్టిన నీళ్ళతో సహా వేయాలి అంటే మనం ముందుగా కొలిచిన నీళ్ళని కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇక్కడ నేను కొలత సరిగ్గా అర్థం కావటం కోసం 2 కప్పుల వరకు రవ్వ పప్పుని తీసుకున్నాను కదా, సేమ్ మళ్ళీ అదే కప్పుతో 10 కప్పులు నీళ్ళు తీసుకున్నాను. ఇలా ఒకసారి పొంగొచ్చిన తర్వాత ఇక్కడ నేను కొన్ని కూరగాయ ముక్కల్ని తీసుకుంటున్నాను. కొంచెం సొరకాయ ముక్కల్ని, అలాగే కొన్ని టమాటో ముక్కల్ని, కొంచెం కరివేపాకుని, పచ్చిమిర్చిని, అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలిపి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి చక్కగా ఉడికించాలి. ఇక్కడ చూడండి, ఒక 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఇలా ఉడికించిన తర్వాత ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి. అలానే వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మళ్ళీ ఒక 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈ కిచిడి ప్రిపేర్ అవ్వడానికి నాకు 40 నిమిషాల టైం పట్టిందండి. పప్పు జొన్న రవ్వ 2 కూడా చక్కగా ఉడికాయి 40 నిమిషాలకి. ఇక్కడ నేను 40 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను. చూడండి, రవ్వతో పాటు పప్పు కూడా చక్కగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం వీటిలోకి 1 గుప్పెడు వరకు మునగాకును కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను సొరకాయని తీసుకున్నాను కదండి. సొరకాయ ముక్కల ప్లేస్లో బీరకాయ ముక్కలు కూడా తీసుకోవచ్చు. ఇలా పప్పు రవ్వ చక్కగా నానిన తర్వాత నీట్గా క్లీన్ చేసిన మునగాకుని 1 గుప్పెడు వరకు తీసుకున్నాను. ఇలా వేసేసి ఒకసారి కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించాము అంటే మునగాకు త్వరగానే ఉడుకుతుంది. ఇలా కలిపేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించి ఆ తర్వాత కొంచెం పసుపుని, నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పుని, అలాగే రుచికి తగినంత కారంని కూడా వేసేయాలి. ఉప్పు ముందుగానే వేసాము అంటే రవ్వతో పాటు పప్పు కూడా సరిగా ఉడకదండి. కాబట్టి పూర్తిగా ఉడికిన తర్వాత ఉప్పుని, కారాన్ని వేయాలి. పసుపు కావాలి అంటే ముందైనా వేసుకోవచ్చు. ఇలా వేసేసి అంతా కూడా కలిపి మళ్ళీ ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే కారంలోని పచ్చివాసన పోయే వరకు
ఒక 5-6 నిమిషాలు ఉడికించాలి. అలాగే మరి కాస్త చిక్కబడాలి కాబట్టి ఇలా అంతా కూడా కలిపేసి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి కొద్దిసేపు ఉడికించాము అంటే కాస్త చిక్కబడుతుంది. అలాగే కారంలోని పచ్చివాసన కూడా పోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక 5-6 నిమిషాల తర్వాత ఇలా ఒకసారి కలిపేసేయాలి. ఇక్కడ నేను పప్పు రవ్వ కలిపి 2 కప్పులు తీసుకున్నాను కదా, 10 కప్పులు నీళ్ళు తీసుకున్నాను. అలా కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు ఇక్కడ కాస్త చిక్కగా కావాలి అంటే కొద్దిసేపు ఉడికించాలి, పలుచగా కావాలి అంటే కొంచెం నీళ్ళు ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత పోపు కోసం స్టవ్ మీద మరొక పాత్రను పెట్టి నెయ్యి తీసుకున్నాను. నెయ్యి కాస్త ఎక్కువగానే తీసుకున్నానండి. నెయ్యి ఒకవేళ ఇష్టం లేదు అంటే నూనె అయినా తీసుకోవచ్చు. కాకపోతే నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కిచిడికి. నెయ్యి వేడైన తర్వాత కొంచెం జీలకర్రని, కొన్ని అల్లం ముక్కలని, అలాగే పచ్చిమిర్చి ముక్కలని, ఒక గుప్పెడు వరకు ఫ్రోజన్ బఠానీని, ఒక గుప్పెడు వరకు కాజుని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసేసి అంతా కూడా కలిపేస్తున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ పోపు చక్కగా వేగనివ్వాలి. పోపు చక్కగా వేగితేనే కిచిడికి మంచి రుచి వస్తుందండి. ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ముందుగా ఉడికించిన పప్పు కాస్త చల్లారుతుంది కదా, ఇప్పుడు చక్కగా మెదుపుకోవాలి. ఇలా మ్యాష్ చేయడం వల్ల కన్సిస్టెన్సీ కాస్త థిక్గా అవుతుంది. అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా మెదుపుకున్న తర్వాత ముందుగా పోపు వేయించాం కదా, ఆ పోపు కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి. ఇలా కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఒకవేళ కాస్త లూజ్గా కావాలి అంటే కొంచెం వేడి నీళ్ళు వేసైనా కలుపుకోవచ్చండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.